నిత్యం రద్దీగా ఉండే కర్నూలు బస్టాండ్లో కనీస సౌకర్యాలు కరవై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అపరిశుభ్రత కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లు ఉన్నా నిర్వహించేవారు లేక చాలా వాటికి తాళాలు వేశారు. దీంతో ఎక్కడ పడితే అక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ఫామ్ల మరమ్మతులు రోజుల తరబడి చేస్తుండటంతో బస్సులు ఎక్కేందుకు అవస్థలు తప్పడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్ కర్నూలు ఆర్టీసీ బస్టాండ్. నిత్యం వందలాది బస్సులు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. చెత్తారం వేయడం, ఇంతకుముందు కూడా కమిషనర్ కి లెటర్ రాసి కూడా ఇచ్చిన ఇదల్లా గలీజ్ ఉందని, ఆయన పట్టించుకోవడం లేదు అధికారులు. మొన్న ఒక పిల్లని కుక్క కొరికింది. కర్నూలు బస్టాండ్ ఆంధ్రప్రదేశ్ లో రెండవ బస్టాండ్. మొత్తం రాయలసీమ ముఖద్వారమైనటువంటి యొక్క బస్ స్టేషన్ లో సరైన వసతులు లేవు. ప్లాట్ఫారాలు పడగొట్టేసినారు. ప్యాసింజర్లు వచ్చి బస్సు ఎక్కడానికి కూడా లేదు. యూరినల్ పోసేంత కంపు. దయచేసి ప్రజల సంక్షేమం కోసము ఈ యొక్క బస్ స్టాండ్ను శుభ్రంగా ఉంచవలేనని మా యొక్క మనవి. బస్ స్టాండ్లో అవన్నీ బాత్రూమ్లు కానీ టాయిలెట్లు కానీ నీట్గా చేయాలి. ప్రజలు వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆడవాళ్ళు బాత్రూమ్ చేసుకోవడానికి కూడా ఎక్కడ లేదు, టాయిలెట్ పోసుకోవడానికి కూడా లేదు. చాలా గలీజ్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త చెదారం పేరుకుపోయింది. చెట్లు కానీ ఎక్కడెక్కడ చెట్ల కొమ్మలు కొట్టేసినారు, అవి తీసేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. లగేజ్ తీసుకొని పోవాలంటే కూడా ముక్కు మూసుకొని కూడా చేతి లేదు, 2 చేతుల్లో లగేజ్ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్ స్టాండ్లోకి రావాలన్నా వద్దా డబ్బుల కార్యక్రమం అయింది. ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. యూరిన్ ఎక్కడ పోయాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. తాళాలు వేసి పెట్టుకున్నారు అన్నిటికీ. లేడీస్ ఎక్కడ పోవాలి? బయట కూర్చోవాలా, లోపల కూర్చోవాలా, అసలు పోకూడదా? ఆర్టీసీ డిపో చాలా సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. ఈ రోజు కొత్త కాదు. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడ కానీ ఏ ప్లాట్ఫామ్ మీద కానీ నిలబడడానికి కూడా అవకాశం లేదు. ఆ వాసనకు దానికి చాలా మంది సీనియర్ సిటిజన్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చౌరస్తాలో ట్రాఫిక్ మూల కారణం బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ మూలకంగానే అక్కడంతా ట్రాఫిక్ అయిపోయి దాదాపు గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మున్సిపాలిటీ కానీ ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. వచ్చి ఒక్కసారి విజిట్ చేశారంటే ఉన్నతాధికారులు వాళ్ళకే తెలిసిపోతుంది ఒక్కరోజు. గత 5 సంవత్సరాలు పోయిన ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. మొత్తం యూరినల్స్ అన్ని కూడా శిథిలమైపోయినాయి. మొత్తం ట్యాంకులు నిండిపోయి బయటకు వస్తూ ఉన్నాయి. మహిళలు, పురుషులు ఎక్కడ పడితే అక్కడ మూలమూత్రాలు విసర్జిస్తున్నారు. మరి అధికారులకు వాసన వస్తుందో రాదో కానీ తెలియదు. ఇక్కడ మాత్రము ప్రయాణికులందరూ కూడా ముక్కు మూసుకొని పోతా ఉన్నారు. దయచేసి ప్రభుత్వము కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ పైన కేంద్రీకరించి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ బాత్రూములు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలి, రోజు శుభ్రం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని, ఆర్టీసీ అధికారులను కోరుతా ఉన్నారు. అక్కడైతే యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇంకా ఏంటంటే కొన్ని ఏదైతే లాక్ చేస్తున్నారో అవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. అవి కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా దీనిలో వినియోగంలోకి తీసుకుంటాం. ప్లాట్ఫామ్స్ రిపేర్ అంటే ఇప్పుడు ఉన్న రద్దీకి అనుగుణంగా కొన్ని ప్లాట్ఫామ్స్ అంటే ఆ సివిల్ ఇంజనీరింగ్ డిజైన్లో భాగంగా దాన్ని 45 degreesలో కానీ చేస్తే ఒక 4-5 ప్లాట్ఫామ్స్ ఎక్స్ట్రా అందుబాటులోకి వస్తాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా రద్దీ నియంత్రణలోకి వస్తుంది. బస్ స్టాండ్లో కొన్ని చోట్ల ఈ మెరుగుపరచడానికి దాదాపు ₹1 కోటి దానికి రాస్తున్నాం దానికి. సో ఇవన్నీ ప్రాసెస్లో నడుస్తున్నాయి. ఫేజ్ వైజ్గా వస్తున్నాయి. పనులు అయితే జరుగుతాం. పారిశుద్ధ్యం మనమైతే యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. నెంబర్ 1. యూరినల్ బ్లాక్స్ని యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనకి యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా లేవంటే అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఎటొచ్చి మనం అక్కడ పొయ్యకుండా మనం యూరినేట్ చేయకూడదు అనేది మనలో ఇది మార్పు వస్తే సంతోషం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దిగిన వెంటనే అక్కడ కూడా అందుబాటులో ఉండేటట్లే ఇప్పుడున్న టాయిలెట్స్ కూడా మరమ్మతులు చేస్తున్నాం. కొద్ది వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ఇష్యూ ఉంది. ఆ వాటర్ దాన్ని కూడా ఎన్ని రోజులు అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక 1 week or 10 daysలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినప్పుడు దాన్ని కూడా చేస్తాం దీంట్లోకి. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతోంది. బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పుడు మొత్తం దుమ్ము ధూళి ఎగసి పడుతోంది. కనీసం మలమూత్రాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆర్టీసీ బస్టాండ్ను బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.